మొగలి రేకులు సీరియల్లో ఆర్కే నాయుడు పాత్రలో నటించి చాలా ఫేమస్ అయిన నటుడు సాగర్ హీరోగా మరో సినిమా రెడీ చేశాడు. గతంలో సిద్ధార్థ చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత షాదీ ముబారక్ సినిమా చేశాడు. ఇప్పుడు క్రేజీ యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. ద 100 టైటిల్ తో రూపొందిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా ఈ సినిమా సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా మేజర్ సబ్జెక్ట్ మీదే రన్ అవుతుంది. చాలా మంచి సినిమా మేము ఫీల్ అయ్యాం. ఈ చిన్న సినిమాని మీరు ఎంకరేజ్ చేసి హిట్ కావాలని చేయించాలని మీరు ఎంకరేజ్ చేసి ప్రెస్ చేస్తేనే ఏదైనా ముందుకెళ్తుంది. మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం. దయచేసి మంచి సినిమా మీరు చూసిన తర్వాతే బాగుంది అనుకుంటే ప్రజలందరికీ 10 మందికి చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేసి బ్లెస్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకప్పుడు సాగర్ గారికి బుల్లితెర మెగాస్టార్ అని పేరు ఉండేది. అదేవిధంగా సినిమాల్లో కూడా వెండితెర మీద కూడా ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటాం. అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా జూలై 11th వస్తున్నాము. చాలామంది పెద్దవాళ్ళ ద్వారా ఒక మెసేజ్ ఉంది కాబట్టి ఇది జనాలకు రీచ్ అయితే బాగుంటుందని షో వేయడం జరిగింది. చాలామందికి నచ్చింది. అలాగే మీకు నచ్చితే ఇది ఆడియన్స్ తీసుకెళ్ళి సినిమాని హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టీం అందరికీ థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్కి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అందరికీ నమస్కారం. చాలామందికి తెలుసు నా జర్నీ అంతా, ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. ఎప్పుడైతే టీవీ ఆర్కే నాయుడు లాంటి మంచి ఇమేజ్ ఇచ్చిందో, ఆ తర్వాత నేను మూవీస్కి వచ్చిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ చేశాను, కొన్ని మూవీస్ చేశాను. కానీ చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మీకు యూనిఫామ్ బాగా సూట్ అవుతుంది, అలాంటి క్యారెక్టర్ చేయండి అని చెప్తూనే ఉన్నారు. బట్ దానికి సరైన కంటెంట్, అంటే నేను యాక్చువల్గా ఆర్కే నాయుడు క్యారెక్టర్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు యూనిఫామ్ వేసుకోవద్దు, అలాంటి క్యారెక్టర్ చేయొద్దు అనుకున్నాను. బట్ ఈ కంటెంట్తో మళ్ళీ నేను విక్రాంత్ ఐపీఎస్గా యూనిఫామ్ వేసుకున్నాను. అండ్ ఐ ప్రామిస్ మళ్ళీ ఆర్కే నాయుడిని రీప్లేస్ చేసే క్యారెక్టర్ అని గర్వంగా చెప్పగలను, విక్రాంత్ ఐపీఎస్. ఎందుకంటే నేను గడప గడపకి నేను ఆర్కే నాయుడు క్యారెక్టర్తో వెళ్ళాను. సో మళ్ళీ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే సేమ్ నేను రిపీట్ చేయలేను. ఎంతో అంటే వాళ్ళకు మంచి కంటెంట్, మంచి సోషల్ మెసేజ్ ఉండాలని ఈ కథను ఎన్నుకొని ఆ కథకి తగిన ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చిన తర్వాత ఎక్కడ అంటే అందరూ చెప్తా ఎక్కడ కాంప్రమైజ్, అసలు ఈ మూవీకి అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఫైనల్గా అందరూ చూసిన తర్వాతే రిలీజ్ చేద్దాం, నచ్చిన తర్వాతే రిలీజ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాం. ఆ టైం వచ్చింది. జూలై 11th రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఒకటి ఇప్పుడు ఈ సాంగ్ చూసినప్పుడు ఒకసారిగా షూట్ అంతా నాకు గుర్తొచ్చింది. ఒకటి గట్టిగా చెప్పగలను ఏంటంటే ది 100 అనే సినిమా రేపొద్దున మనందరం మాట్లాడుకోబోయే సినిమా, గుర్తుపెట్టుకునే సినిమా అవుద్ది. ముఖ్యంగా మన సాగర్ సార్ గురించి ఇందాక మంజుష గారు చెప్పినట్టు చాలా టీవీ స్క్రీన్స్లో మనం ఆర్కే నాయుడు క్యారెక్టర్ని చూసాం కదా. అప్పుడు చాలాసార్లు మేము అంటే మా ఇంట్లో వాళ్ళు కానీ మేము అనుకునే వాళ్ళం ఈ క్యారెక్టర్ ఇక్కడే ఉంది, కొంచెం బయటికి వస్తే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది కదా అనేసి. అది మరి శశి సార్కి వినిపించిందో తెలియదు. అది వినిపించినట్టుగా ఇప్పుడు విక్రాంత్ ఐపీఎస్ అనే ఒక క్యారెక్టర్తో మనకు పెద్ద స్క్రీన్లోకి రాబోతుంది. అండ్ ఈ సాంగ్కి ఇప్పుడు చేసిన సాంగ్ ఏదైతే ఉందో హే మేఘాలే, ఈ సాంగ్ ఆల్మోస్ట్ డైరెక్టర్గా ఎలా చెప్పంటే నాకు ఆ సాంగ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు హర్షవర్ధన్ గారు మ్యూజిక్, హర్ష శ్రీమణి ఈమణి గారు లిరిక్స్ అంతా విన్నప్పుడు చాలా కాంటెంపరీగా అనిపించింది. అంటే చాలా విషయాలు దాని భగవద్గీత గురించి చాలా లైన్స్ అన్ని చాలా కాంటెంపరీగా డిస్కస్ చేశారు దాంట్లో. సో దాంట్లో ఒకటి ఏంటంటే ఒక డైరెక్టర్ లాగా మీరు ఆలోచించేయాలి అనేది ఒక మాట ఎప్పుడు నాకు చేస్తారు అనేవాళ్ళు అనమాట. సార్ థ్యాంక్ యూ సార్. నాకు ఈ అంటే నేను చేసినప్పుడు చాలా మౌంటెడ్ సాంగ్స్, లవ్ సాంగ్స్ చేస్తున్నాను. రీసెంట్గా కోర్ట్ కానీ ఇవి చేశాను. కానీ ఇలాంటి ఒక సాంగ్ నన్ను నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ముఖ్యంగా వెంకీ సార్, రమేష్ సార్ చాలా థ్యాంక్స్. అంటే సెట్లో కూడా మనం ఏం అడిగినా కూడా మీరు ఇప్పుడు సాంగ్లో చూస్తే చాలా లైట్స్ కానీ బీ బాయ్స్ కానీ డాన్సర్స్ చాలా రెయిన్, చాలా ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ. నిజంగానే లిరిక్స్ శ్రీహర్ష ఈమాని గారి లిరిక్స్ చాలా అంటే హీరో క్యారెక్టరైజేషన్ ఎంత పవర్ఫుల్గా చూపించారో, అట్ ద సేమ్ టైం ముందుగా నేను మన హీరో సాగర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, రమేష్ గారు, వెంకీ పోషార్పు,
గారికి, అలాగే మన జే తారక రామ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో వాళ్ళు ఈ అవకాశం ఇవ్వబట్టే నేను ఈరోజు ఈ డైరెక్టర్గా మీ అందరి ముందు నిల్చోగలుగుతున్నాను. అలాగే ఇప్పుడు రిలీజ్ అయిన ఏదైతే లాంచ్ అయిన సాంగ్, అది హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ చేశారు. ఆయన అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంకా చాలా బాగా చేశారు. దీనికి లిరిక్స్ ఇచ్చింది శ్రీహర్ష ఈమని, రేవంత్ పాడారు, కొరియోగ్రాఫర్ ఆల్రెడీ మనీశ్వర్ గారు మాట్లాడారు. వీళ్ళంతా కూడా చాలా బాగా చేయడం జరిగింది. సినిమా కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంటర్నేషనల్ వైడ్ కూడా చాలా మంచి అప్లాజ్ వచ్చింది. చూసిన పెద్దలందరూ ఆల్రెడీ ఆ క్లిప్స్ కూడా మీరు చూశారు. అవి కూడా చాలా మంచి అప్లాజ్ వచ్చింది. వాళ్ళందరి నుంచి కూడా మంచి బ్లెస్సింగ్స్ కూడా వచ్చాయి. అలాగే నేను మోషన్ పోస్ట్ అప్పుడు కూడా ఒక మాట చెప్పాను, అదే మళ్ళీ చెప్తున్నాను. మీడియా ఎప్పుడైనా సరే చిన్న సినిమాల్ని, మంచి సినిమాల్ని కూడా ఎంకరేజ్ చేసి చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్ళాయి. అలాగే మా సినిమా కూడా ఒక మంచి సినిమా అని మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మన హీరో సాగర్ గారు కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటారు, మేము ఈ సినిమా తీసినంత గర్వపడుతున్నాం అని. నిజంగానే గర్వపడుతున్నాము. అది మీరు కూడా ఒకసారి చూసిన తర్వాత అది అలాగ అనిపిస్తుంది. దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే మంచి సినిమాల స్థాయికి మా సినిమాని కూడా తీసుకెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నానండి.